Hi viewers, welcome to Market Setup. 12 noon. డీటెయిల్స్ లోకి వెళ్ళితే మార్కెట్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొంతవరకు ఫ్లాట్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ 4 పాయింట్స్ పాజిటివ్ గా 10795 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 9 పాయింట్స్ పాజిటివ్ గా 35939 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి గనుక వస్తే 26 పాయింట్స్ పాజిటివ్ గా 26842 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో ఒక ఫ్యూ పాయింట్స్ వరకు కూడా ఒక మంచి రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ గెయిన్ సైడ్ లూజర్స్ లో గనుక వెళ్ళినట్టయితే భారతీ ఎయిర్టెల్ 5.28% అండ్ ఐఓసి 3.13% అండ్ గ్రాసిమ్ 2.16%, ఏషియన్ పెయింట్స్ 2% అండ్ బీపీసీఎల్ 1.82% వరకు పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ లూజర్స్ లో గనుక వెళ్ళినట్టయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.31% అండ్ హెచ్డిఎఫ్సి 1.5%, మారుతి సుజుకి 1.25%, బజాజ్ ఆటో 1% అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ 1% పైగానే నెగిటివ్ గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి కనుక వస్తే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ స్టిల్ ఇంకా ఆల్మోస్ట్ గా ఒక మిక్స్డ్ ట్రెండ్ లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇందాక అనుకున్నట్టుగానే అడ్వాన్సెస్ ఫ్యూ పాయింట్స్ హైయర్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. డిక్లైన్సెస్ ప్రస్తుతం 797 గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 835 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ కమోడిటీస్ చూస్తే గోల్డ్ అరౌండ్ 0.06% పాజిటివ్గా 31,546 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.31% నెగిటివ్గా 38,237 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 1.10% పాజిటివ్గా 3,757 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 1.68% నెగిటివ్గా 292 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే టొరెంట్ పవర్ 2.5%, మ్యాక్స్ ఫైనాన్షియల్ 2%, దివి స్లాబ్స్ 1.82%, ముతూట్ ఫైనాన్స్ 1.31% అండ్ ఎంఆర్ఎఫ్ ఒక 1% వరకు డౌన్ సైడ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక వెళ్ళినట్టయితే ఫోర్టిస్ హెల్త్ కేర్ 7.83% అండ్ శ్రీ పుష్కర్ అరౌండ్ 3%, మార్పియన్ ల్యాబ్స్ 2.5%, తిరుమల కెమికల్స్ 2% పైగానే నెగిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ శివం ఆటో అరౌండ్ ఒక 2% వరకు కూడా డౌన్ సైడ్ మూమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ మోస్ట్ యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో కనుక చూసుకున్నట్టయితే భారతీ ఎయిర్టెల్ లో ఈరోజు కొంత న్యూస్ బేస్డ్ రీజన్ కారణం నుంచి ఒక అప్మూవ్ చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం బ్యాంక్స్ లో ఎస్ బ్యాంక్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఐటీ స్పేస్లోని ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో కూడా టెక్నికలీ కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది అనుకోవచ్చు. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శశి గారు, ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంతవరకు ఫ్లాట్గా స్టార్ట్ అయ్యాయి డేని. అక్కడ నుండి కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు కరెక్ట్ అవుతూ కొంత కన్సాలిడేషన్ ఫేజ్లో మూవ్ అయినప్పటికీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ మార్కెట్స్లో చూసుకున్నట్టయితే మంచి రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం మార్కెట్స్ కొంతవరకు నిఫ్టీ 10,800కి చేరువలో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. బట్ కంప్లీట్గా కొంతవరకు చూసుకోవాలంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ట్రెండ్లోనే మార్కెట్స్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు ఈ మిడ్ సెషన్ వరకు? ఇప్పుడున్న మార్కెట్స్ ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు కంప్లీట్గా కన్సాలిడేషన్లో ఉన్నాయి. ఏమాత్రం కూడా మార్కెట్స్లో ఒక మూవ్ అనేది అటు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ పెద్దగా వచ్చే అవకాశాలు ఈరోజు కనపట్టలేదు. అయితే మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్ మూవ్సే తప్ప మనకి ఓవరాల్గా అంటే ఒక ఈ సెక్టర్ పరంగా కూడా మనకి ఈ సెక్టర్ బాగుంది లేకపోతే ఈ సెక్టర్ బాగాలేదు అని చెప్పలేని పరిస్థితి ఉంది. కొన్ని ఇండివిజువల్ స్టాక్సే అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఎట్ సేమ్ టైం మిడ్ క్యాప్ పర్లేదు, అంటే లాస్ట్ 2 days అంతా అగ్రెసివ్గా మిడ్ క్యాప్లో బయింగ్ కనపడలేదు. కానీ బట్ ఇప్పుడు మార్కెట్స్ ఈ ఫ్లాట్గా ఉన్న ధోరణితో చూసుకుంటే ఈక్వల్గా అడ్వాన్సెస్ డిక్లైన్స్ కొంచెం అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ లాస్ట్ 3 days అంతా మిడ్ క్యాప్లో మనకి అగ్రెసివ్ బయింగ్ కనపడలేదు. మరోవైపు ఈరోజు నిఫ్టీకి టాప్ గెయినర్స్లో చూసుకుంటే భారతీ ఎయిర్టెల్ 6%, తర్వాత ఐఓసి లాంటి స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలి స్ట్రాంగ్ ఉన్నాయి. మరోవైపు అరవిందో ఫార్మా టాప్ లూజర్లో ఉంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా సెకండ్ టాప్ లూజర్లో ఉంది. తర్వాత హెచ్డిఎఫ్సి ఇంకొక లూజర్గా మనం చూడవచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా స్ట్రాంగ్ ఉన్న జీలో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. జీని మనం ఇటువంటి ప్రాఫిట్ బుకింగ్ టైంలోనే పిక్ చేసుకోమంటాను. రేపు కూడా చూసుకొని ఇంకొక డౌన్ ట్రెండ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. సెల్లింగ్ వెళ్ళాలి పొజిషన్ ట్రేడర్స్ అనుకున్న వాళ్ళు రిలయన్స్ని ఆల్రెడీ పదే చెప్తున్నాం.
ర్యాలీస్లో రిలయన్స్ని సెల్ చేయమంటాను. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ని కూడా రిలయన్స్లో సెల్ చేయమంటాను. బై అండ్ లార్జ్ ఈరోజు క్లోజింగ్ కూడా ఫ్లాట్గా నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టు మీరు ఇందాక అన్నట్టుగా నిజంగానే ఫార్మా బేస్డ్ స్టాక్స్లో మనకు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంతవరకు మిక్స్డ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. లైక్ అరబిందో ఫార్మా కావచ్చు, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ లాంటి స్టాక్స్లో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. బట్ కంపేర్ టు ఆల్ ఆఫ్ ది స్టాక్స్ అరబిందో ఫార్మా మాత్రం కొంత ఎక్కువగా డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నట్టు చూస్తున్నాము. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్ అనేది ఎక్కడుందంటారు? అండ్ ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే సో ఇదే కొంతవరకు ఇదే వీక్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చుంటారా? అరబిందో ఫార్మా విషయానికి వస్తే నేను అనుకోవడము సపోర్టు ఈరోజు అంటే యాక్చువల్గా సపోర్ట్ లెవెల్స్ షార్ట్ టర్మ్ ట్రెండ్ డౌన్ ట్రెండ్లోకి వచ్చి అన్నీ కూడా బ్రేక్ అయినాయి. బట్ 720 ఒక లెవెల్ చూడాలండి, ఎందుకంటే 820 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. యాక్చువల్గా ఇది 760 ఆ లెవెల్ కానీ హోల్డ్ చేయగలిగితే బై అండ్ డిప్స్ అని చెప్పేవాళ్ళం. బట్ 760 ఆ లెవెల్ కూడా కట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి దీనికి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పొచ్చు. అట్లనే పెద్దగా పడుతుందని కూడా లేదండి, జస్ట్ ఒక చిన్న ఒక డిప్ మాత్రమే. ఈ ఇప్పుడు వచ్చిన డిప్ మళ్ళీ 700 680లో మళ్ళీ ఆగవచ్చు మనకి. కాబట్టి కొంత హోల్డ్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. బట్ ఇమ్మీడియట్ ట్రెండ్ అంటే జస్ట్ ఫ్యూ డేస్ కోసం, అంటే సపోజ్ ఎవరైనా ఒక ఫ్యూ డేస్ కోసం ట్రేడ్ చేయాలి అంటే మాత్రం కొంచెం వెయిట్ చేసి ర్యాలీస్లో దీన్ని సెల్ చేయమని చెప్తాను. అంటే ఈ లెవెల్లో కాదు, ఒక ఇక్కడ నుంచి 25 to 30 రూపీస్ జంప్ వస్తే అప్పుడు ర్యాలీస్లో సెల్ చేయమంటారు. ఓకే శశి గారు, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే భారతీ ఎయిర్టెల్ టాప్ గెయినర్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 5 to 6% వరకు కూడా ఒక అప్ మూవ్ అనేది ఇందులో కనిపిస్తుంది. థింక్ న్యూస్ ఏదో కూడా ఉందనుకుంటా భారతీ ఎయిర్టెల్కి. సో న్యూస్ ఏంటంటారు? అట్ ద సేమ్ టైం ఉన్న ఈ లెవెల్ నుంచి కూడా ఇది మరింత అప్ సైడ్లోకి వెళ్ళొచ్చు అంటారా? చూడండి, భారతీ ఎయిర్టెల్ విషయానికి వస్తే న్యూస్ అయితే నేను ట్రాక్ చేయలేదండి. స్టాక్ని కూడా పెద్దగా నేను ట్రేడింగ్కి నేను చూడను, ఎందుకంటే అది దాని ట్రెండ్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది, మార్కెట్తో పాటు పోదు. కాబట్టి దాని ట్రెండ్ అయితే నేను న్యూస్ పరంగా పెద్దగా నేను ట్రాక్ చేయలేదు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కిరణ్. హలో. నమస్తే మేడం. హలో మేడం, అరవింద్ ఒకటి 104లో ఉంది ఈ మంత్ సిరీస్. కిరణ్, మీ వాయిస్ చాలా లోగా ఉందండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఓకే మేడం, అరవింద్ 104లో బై చేశాను మేడం. ఫ్యూచర్ లో ఎస్ బ్యాంక్ ఒకటి 180లో ఉంది. అరబిందో 104 అండ్ ఎస్ బ్యాంక్ 104లో బై చేశాను ఈ మధ్యది. ఎస్ బ్యాంక్ వచ్చేసి 180లో బై ఉంది. డిఎల్ఎఫ్ వచ్చేసి 175లో షార్ట్ ఉంది మేడం. ఎఫ్ఎన్ఓలో ఉన్నాయి, కొద్దిగా సార్ని చెప్పండి మేడం 3 స్టాక్స్. ఓకే, అశోక్ లేలాండ్ 104, ఎస్ బ్యాంక్ 180 అండ్ డిఎల్ఎఫ్ 175. అశోక్ లేలాండ్ అరవింద్ 104, డిఎల్ఎఫ్ 175, ఎస్ బ్యాంక్ 180. అరవింద్ మాత్రం షార్ట్. ఓకే, అరవింద్ 104, ఓకే, లాస్ట్లో ఉన్నారు. ఎస్ బ్యాంక్ 180 అండ్ డిఎల్ఎఫ్ 175. ఒకటి మీరు చెప్పిన వాటిలో ఎస్ బ్యాంక్ ఒకటి మీకు ప్రాఫిట్స్ తీసుకురావచ్చు. అరవింద్ మీరు లాస్ట్ టైం కూడా చెప్పానండి మీకు, అరవింద్ అడిగినట్టున్నారు, నేను చెప్పాను అరవింద్ని ఎగ్జిట్ కమని చెప్పాను, ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్పాను. అరవింద్ ఇప్పుడైనా సరే 102 104 దగ్గర రెసిస్టెన్స్, కరెక్ట్గా మీరు కొన్న రేట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడికి వస్తే మీరు తీసేయండి. తర్వాత డిఎల్ఎఫ్ షార్ట్ చేశారు, డిఎల్ఎఫ్ యాక్చువల్గా స్ట్రాంగ్ ఉంది, 175లో షార్ట్ చేశారు. మీ రేట్కి వస్తే 172 దాకా రావచ్చు. మీరు 182 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. నెక్స్ట్ వీక్లో ఏమైనా కరెక్షన్ ఒక డిప్ మార్కెట్లో రావచ్చు, వస్తే మీరు మీ రేట్కి వచ్చినప్పుడు క్లోజ్ చేసి మీ రేట్ అంటే 172 అంతేనండి, అంతకుమించి పెద్దగా పడే అవకాశాలు డిఎల్ఎఫ్లో కూడా కనపడలేదు. అయితే మార్కెట్ పరిస్థితి చూసుకోండి, మార్కెట్ కంటిన్యూగా పెట్టుకుంటే డిఎల్ఎఫ్ని హోల్డ్ చేయండి. మీరు చెప్పిన వాటిలో మీకు ప్రాఫిట్ తీసుకొచ్చేది ఎస్ బ్యాంక్ తీసుకురావడానికి హోల్డ్ చేయండి, ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా హోల్డ్ చేయండి. బట్ డిఎల్ఎఫ్ మాత్రం చూడండి, ఒకసారి ఒకసారి పొజిషన్ ప్రాఫిట్ చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కానీ మళ్ళీ హైయర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు షార్ట్ చేయండి. ఇక అరవింద్ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది పెద్దగా పెరిగే అవకాశం లేదు. మీకు అదృష్టం బాగుండి మీ రేట్కి వస్తే మీరు ఎగ్జిట్ కానీ 98 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బజాజ్ ఆటో అండ్ మారుతి లాంటి స్టాక్స్ ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అండ్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ కనుక చూసుకున్నట్టయితే మారుతి బాగా అవుట్ పర్ఫామ్ చేయడం చూసాము, ఒక మంచి ర్యాలీ అనేది మారుతిలో వచ్చింది. అండ్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది కనిపిస్తుంది. బజాజ్ ఆటో అండ్ మారుతి రెండు కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గానే కనిపిస్తున్నాయి. సో ఈ 2 స్టాక్స్కి కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్స్ పరంగా ఎక్కడ ఉన్నాయంటారు? బజాజ్ ఆటో అండ్ మారుతి రెండు కూడా అంటే మరీ ముఖ్యంగా
మారుతి విషయానికి వస్తే లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాకు ఈరోజు ఫ్యూ డేస్ అని కాదు, ఒక ఫ్యూ వీక్స్ 2 వీక్స్గా కంటిన్యూగా పెరుగుతూ వచ్చిన స్టాక్ అంటే ఈరోజు ఈ స్టాక్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. 7620 7680 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ అనేది షార్ట్ టర్మ్ వ్యూతో మనం చూడొచ్చు. 74 ఆ లెవెల్స్కి వస్తే 7420 7440 ఆ లెవెల్స్కి వస్తే 7460లో కూడా దీన్ని బయింగ్ వెళ్ళవచ్చు నెక్స్ట్ ఫ్యూ డేస్కి. కాబట్టి బై అండ్ డిప్స్ అని చెప్తాను. బజాజ్ ఆటో కూడా వెళ్ళవచ్చు అండి. బజాజ్ ఆటో కూడా ఈ మధ్య పర్లేదు, ట్రెండ్ స్టడీగానే ఉంది. దీన్ని కూడా బయింగ్ ఎవ్రీ డిప్లో కూడా వెళ్ళవచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్గా కాదండి, 1 డేస్ వెయిట్ చేయమంటాను. దీనికి 2880 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. బట్ దీనికి ఇది ఏంటంటే ఇది కూడా మార్కెట్తో పోయే స్టాక్ కాదు. బట్ చూడండి, ఒక చిన్న డిప్ వస్తే ఒక 50 రూపాయల డిప్ వస్తే అప్పుడు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి శిల్ప కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే శిల్ప గారు, చెప్పండి. వేదాంత ఫ్యూచర్స్లో 202 సెల్ చేశామండి. కొంచెం గట్టిగా మాట్లాడండి శిల్ప గారు, వాయిస్ లోగా ఉంది. వేదాంత ఎంతలో తీసుకున్నారు? వేదాంత 202లో సెల్ చేశామండి. ఓకే. అలానే బయోకాన్ కూడా ఈరోజు ఇంట్రాడేకి 646కి సెల్ చేశామండి. 640కి సెల్ చేస్తారు. 646. ఓకే ఓకే అండి. వేదాంత కూడా ఇంట్రాడేకి వస్తాయండి. కాదండి, వేదాంత పొజిషన్ యాక్చువల్గా 198 కట్ అయితే ఇది వీక్గా కంటిన్యూ వీక్నెస్ అనేది ఉండొచ్చు. బట్ నాకు అనిపిస్తుంది మళ్ళీ ఇది బాగా ఇప్పుడు మార్కెట్ అంటే నేనే చెప్పాను సెల్ అండ్ రైస్ అని చెప్పాను. బట్ ఇక్కడ ఇంకొక మనం స్టడీ చేస్తే అంటే డేటాని కూడా చూస్తే మనకి మార్కెట్ స్ట్రాంగ్ ఉందండి. మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వీక్ ఉన్న కౌంటర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో వేదాంతాన్ని నేను సెల్ చెప్పాను. బట్ మీరు స్టాప్ లాసెస్తో మెయింటైన్ చేయండి. 202లో కొన్నారు సెల్ చేశారు కాబట్టి 206 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 198 కట్ అయితే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇది మరింత వీక్నెస్ అనేది ఈ స్టాక్లో రావచ్చు. లేని పరిస్థితిలో ఒక చిన్న డిప్లో మీరు క్లోజ్ చేసేసేయండి. మార్కెట్ కరెక్షన్ వస్తే ఒక చిన్న డిప్ రావచ్చు, డిప్లో మీరు క్లోజ్ చేసేసుకోండి తక్కువ ప్రాఫిట్కి. అదే 198 కట్ అయ్యి దాని బిలో కంటిన్యూ ట్రేడ్ అయితే మీరు హోల్డ్ చేయండి. బయోకాన్ విషయానికి వస్తే దీన్ని 646 సమ్ చేంజ్లో మీరు సెల్ చేశారు. బట్ ఇది ఇంట్రాడేలో పెద్దగా పడేటట్టు కనపట్టలేదు. అయితే ఇప్పుడే హై నుంచి కొంచెం చిన్న ఒక ఇంట్రాడే కరెక్షన్ చార్ట్ మనం చూస్తున్నాము. కాబట్టి ఇది సపోజ్ ఇది మీ రేటుకి వస్తే మీరు దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఈరోజు ఇంట్రాడేలో బయోకాను పెద్దగా పడే అవకాశాలు అయితే లేదండి. అయితే ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ నుంచి కొంచెం చిన్న ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాము. వెస్ట్ గోదావరి నుండి శ్రీనివాసరావు కాలర్ ఉన్నారు. హలో చెప్పండి. వద్దండి, ఈరోజు యాక్చువల్గా బయింగ్ వెళ్ళాల్సింది ఆల్రెడీ పెరిగిపోయింది. డే హైస్ దగ్గర ఉంది. సెల్లింగ్ వెళ్ళకూడదండి. ఈరోజు బయింగ్ వెళ్ళాలి. డిప్స్లో బయింగ్ వెళ్ళాల్సిన స్టాక్ ఇది. సెల్లింగ్ అయితే వద్దండి. ఓకే శేషు గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కోల్గేట్ పామోలివ్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఇది ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఒక చిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. అండ్ ప్రస్తుతానికి ఇది కనుక చూసుకున్నట్టయితే డే హైస్కి నియర్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో అప్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఏ లెవెల్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కోల్గేట్ పామోలివ్ విషయానికి వస్తే ఇది చాలా స్టడీగా న్యూ హైస్ని కట్ చేసుకుంటూ చాలా స్లోగా అండ్ స్టడీగా ఉన్న స్టాక్ అండి ఇది. ఇది ఇంకా అంటే ఇంటర్డే అడుగుతున్నారా, మీరు ఓవరాల్ షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారా? ఓవరాల్గా షార్ట్ టర్మ్కి అడుగుతున్నాను. షార్ట్ టర్మ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి ఇది. ఈ ర్యాలీ అనేది కోల్గేట్ కానీ హిందుస్థాన్ యూనిలీవర్ అంటే ఎంఎన్సి అంటే ఇండియన్ బేస్డ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కాకుండా ఏవైతే ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయో, ఇండియన్ బేస్డ్ కాకుండా ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయో లైక్ హిందుస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ లాంటి స్టాక్స్ ఈ మధ్య మనకి బాగా పెరుగుతున్నాయి. అదే మన ఇండియన్ బేస్డ్ దాన్ని చూసుకుంటే ఐటీసీ, డాబర్ ఇవి అంత పెరగటం లేదు.
సో కోల్గేట్ అండ్ పామోలివ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా కొంచెం హైస్ వైపు వెళ్ళి 1440 1520ని టెస్ట్ చేశాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. కాకినాడ నుండి శ్రీధర్ కాలర్ ఉన్నారు. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్. డిసెంబర్ ఫ్యూచర్ తీసుకున్నామండి, 10 days 174లో. ఇంకొకటి ఈ టైంలో ఏమన్నా జనవరి ఫ్యూచర్ అని తీసుకోవచ్చండి, నిఫ్టీ ఫ్యూచర్. నిఫ్టీయా? నిఫ్టీ ఫ్యూచర్ కూడా తీసుకోవచ్చా జనవరి? జనవరిది మనం అంతా ఒకటే ఫ్యూచర్స్లో ఎప్పుడు కూడా అంటే నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండొచ్చు, నెక్స్ట్ 10 రోజుల తర్వాత ఏ విధంగా ఉండొచ్చు అని మనం ప్రెడిక్ట్ చేసుకొని కొనుక్కోవడము లేకపోతే అమ్ముకోవడము అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఆ క్షణము, ఆ రోజులు, ఆ పరిస్థితులు బట్టి నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ మూవ్ అవుతూ ఉంటాయండి. నిన్న చాలా వీక్ ఉంది ఎస్ బ్యాంక్, ఈరోజు చాలా స్ట్రాంగ్ అయింది. అట్లా ఒక రోజుకే మనకి సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో తీసుకునే వాళ్ళకి నా సలహా ఏంటంటే పరిస్థితులు బట్టి మారిపోండి అని చెప్తాను. అయితే ప్రస్తుతం ట్రెండ్ మాత్రం మార్కెట్ స్టడీ ట్రెండ్ ఉంది. అట్లనే ఇక్కడి నుంచి బాగా పెరుగుతుందని నేను అనుకోను, అట్లనే పడుతుందని అనుకోను. ఒక రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రం కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఎన్ఏవిస్ పెంచుకోవడానికి వీటి ఫండ్స్ బయింగ్ చేస్తారు. అది ఎందుకంటే వాళ్ళకి ఇయర్ ఎండింగ్ కాబట్టి ఇన్సెంటివ్స్ ఉంటాయి ఎక్కువగా వాళ్ళకి ఎన్ఏవిస్ కొంచెం పెరిగితే అదొక కారణం అని చెప్పొచ్చు. తర్వాత షార్ట్స్ మార్కెట్లో బాగా ఉన్నాయండి. లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ ఇంత స్టడీగా అంటే గ్లోబల్గా అంత వీక్ ఉన్నా కూడా మన మార్కెట్ బాగుంది అంటే దానికి ప్రధాన కారణం షార్ట్స్ ఉన్నాయి. షార్ట్స్ అనేది ఇంకా ఉన్నాయి, నిన్న మొన్న కవర్ అయినా సరే ఇంకా మార్కెట్లో షార్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఎస్ బ్యాంక్ని బై అండ్ డిప్స్ నిన్న కూడా చెప్పాను, నిన్న పడుతున్నా కూడా బై అండ్ డిప్స్ అని చెప్పాను నేను. కాబట్టి ఎస్ బ్యాంక్ మీ రేట్ వస్తే మీరు నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీరు అదృష్టంగా భావించి మీరు షార్ట్ని క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ ట్రేడింగ్ ఏంటనేది మీరు ప్రోగ్రామ్ చూస్తున్నాండి, దాన్ని బట్టి ట్రేడింగ్ ఐడియాస్ మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, అనంతపురం నుండి వెంకట్. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. మేడం ఎస్ బ్యాంక్ ఇప్పుడు ప్రెజెంట్ రేట్ బై చేస్తాం మేడం, ఒక 3 months వీక్లో. ఓకే. కానీ నేను ఎస్ బ్యాంక్ గురించి ప్రతి ప్రోగ్రాంలోనూ ప్రతిసారి ఈవెన్ ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు జస్ట్ మనకి ఇప్పుడు మాట్లాడుకున్న సార్లు 4 సార్లు చెప్పడం జరిగిందండి, 3-4 సార్లు. కాబట్టి నేనైతే ఎస్ బ్యాంక్ మీద బులిష్ ఉన్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ ఇది ఒక 60% కరెక్ట్ అయిపోయింది హై నుంచి. మంచి నెట్వర్క్ ఉంది, ఇండియా మొత్తం కూడా ప్రెజెన్స్ ఉంది, కాసా రేషియో ఇంటాక్ట్ ఉంది, ప్రాబ్లమే లేదండి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నల్గా మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. ఆ తర్వాత రీసెంట్గా చాలామంది టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో అటు టాప్ మేనేజ్మెంట్ అంటే ఎండీస్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సిఎఫ్ఓస్, ఇట్లా ఈ టాప్ మేనేజ్మెంట్ అంతా కూడా వైదొలిగింది. బట్ ఇవన్నీ కూడా సర్దుకొని ఈ స్టాకు పెరగవచ్చు. నెక్స్ట్ 2 to 3 months కోసం కరెక్షన్స్లో కొనుక్కోండి. కానీ మెయిల్స్ చూద్దాం. కాల్స్తో పాటుగా కృష్ణారెడ్డి మెయిల్ చేశారు. డిహెచ్ఎఫ్ఎల్ December 230 కాల్ ఆప్షన్ తీసుకున్నాను, ఇది అరౌండ్ 11 రూపీస్లో తీసుకున్నాను. ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? December 27th కాల్ ఆప్షన్, December 230. ఉంచండి. ఇంకా 220 దాటితే ఇది బాగా పెరగడానికి పైన సస్టైన్ కాగలిగితే పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ నేనైతే ఓవరాల్గా డిహెచ్ఎఫ్ఎల్ మీద అంత బులిష్ లేను. బట్ మార్కెట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీక్ కౌంటర్ స్ట్రాంగ్ కావచ్చు. రామకృష్ణ మెయిల్ చేశారు. ఇండియా సిమెంట్స్ December కాల్ తీసుకోవచ్చు అంటారా? చాలామంది అందరూ కూడా మనం చూస్తున్నామండి, ఎక్కువగా ఈ ఫీచర్స్లో మనకి అడుగుతున్నారు. ఫీచర్స్లో ఇండియా సిమెంట్ కాల్ తీసుకోవాలనుకుంటున్నారా? యా. మీరు దీనికన్నా మీరు ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి, బట్ ప్రయత్నం చేయొచ్చేమో అనిపిస్తుంది. 95 కాల్ అట్లా డిప్స్లో మీరు కొనుక్కోవచ్చేమో. విజయలక్ష్మి మెయిల్ చేశారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ 157లో షార్ట్ చేశాను, ఇది సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ పరంగా ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. పొజిషన్ ట్రేడింగ్. యా. ఎంతలో చేశారు? 157.
సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అడుగుతున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 162 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 162 పైన 155 to 154 దాకా ఇది రావచ్చు. అది కట్ అయితే మరింత వీక్ కావచ్చు. మళ్ళీ బాబు మెయిల్ చేశారు. అరబిందో ఫార్మా కరెంట్ లెవెల్స్లో బైకి వెళ్ళొచ్చు అంటారా? రిస్కీ బెట్ అవుతుంది. జస్ట్ బాగా పడింది కాబట్టి ఒక షార్ప్ ర్యాలీ కూడా రావచ్చు. ఆ షార్ప్ ర్యాలీ కోసం నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో వెళ్ళమని చెప్తాను. అంటే రేపు ఎల్లుండి మండే కానీ ట్యూస్డే కానీ నెక్స్ట్ ఫాల్ ఉంటుందా లేదా చూసుకొని 620 ఆ లెవెల్ నేను అనుకుంటాను. 620 లెవెల్ కనుక 720 లెవెల్ కానీ కట్ కాకపోతే మీరు పొజిషన్ తీసుకోమని చెప్తాను. కిషోర్ మెయిల్ చేశారు. మంగళం ఆర్గానిక్స్ 268 అండ్ అలంబిక్ లిమిటెడ్ 60 రెండు కూడా హోల్డ్ ఆర్ ఎగ్జిట్. అలంబిక్ మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. ఇంకో స్టాక్ని నేను ట్రాక్ చేయటం లేదు. ఓకేనే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. ఫణిశంకర్ మెయిల్ చేశారు. అశోక్ లేలాండ్ అరౌండ్ 115లో హోల్డ్ చేస్తూ ఉన్నాను అండ్ దావత్ 56లో అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 208 ఈ స్టాక్స్ని హోల్డ్ చేయమంటారా? యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా? అన్ని కూడా హోల్డ్ చేయండి. యావరేజింగ్ అంటే మనకి ఇంకా 3 నెలలు ఎలక్షన్ రిజల్ట్ చూసుకొని అప్పుడు యావరేజ్ చేయండి. అప్పుడు ఎంతవరకు మార్కెట్ పడతాయో అయితే దానికి ముందు ఒక ర్యాలీ అయితే వీటన్నిటిలో కూడా రావచ్చు అండి. కుశేష్ గారు, ఇక ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకుంటే కొంతవరకు మార్కెట్స్ అగైన్ హైస్ నుండి కొంత చిన్న కరెక్షన్ అనేది చూస్తున్నాము. కన్సాలిడేషన్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తోంది. బ్యాంక్స్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతవరకు పర్లేదు అన్నట్టుగానే కనిపిస్తున్నప్పటికీ కొంత హైస్ నుండి ప్రస్తుతం కొంత కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఈ రోజుకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. అండ్ సెకండ్ హాఫ్ మార్కెట్స్ దూరం అనేది ఎలా ఉండొచ్చు అంటారు? నిఫ్టీకి ముఖ్యంగా టార్గెట్స్ ఎలా ఉండొచ్చు అంటారు? ఒకటే ప్రస్తుతానికి ఇంకా అసలు నేను అనుకోవడం అసలు టార్గెట్స్ ఇవన్నీ పక్కన పెడదాం. మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది, కన్సాలిడేషన్ ఉంటుంది, ఒక 10 పాయింట్లు 5% మూవ్ ఉంటుందండి. అంతకు మించి పెద్దగా ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ శేషు గారు. సో వియాస్ ప్రెసెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 6 పాయింట్స్ నెగిటివ్గా 10,784 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 17 పాయింట్స్ నెగిటివ్గా 35,912 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్స్ నెగిటివ్గా 26,795 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ వాళ్ళను స్టే ట్యూన్డ్.